ఈ దశలో ఇంత గొప్ప కార్యక్రమాలు జరుగుతూ ఉంటుంటే ఎవరింట్లోకే జేబులకే పైసలు తెచ్చిస్తున్నాం అన్నట్టుగా ఫెడరల్ సిస్టంలో రాష్ట్రము కేంద్రము ఆర్థిక నిధులకు సంబంధించిన ఆనాడు రాజ్యాంగంలో ఎందుకంటే ఇలా 76వ ఇలా మనం గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటా ఉన్నాం. ఈ వేడుకలు జరుపుకునే సందర్భంగా ఫెడరల్ సిస్టంలో కొన్ని రాష్ట్రానికి సంబంధించిన కార్యక్రమాలు, కొన్ని కేంద్రానికి సంబంధించిన కార్యక్రమాలు, కొన్ని ఇద్దరు కలిసి జరిపే కార్యక్రమాలు ఉమ్మడి జాబితాలో ఉండే విధంగా మనం రాజ్యాంగాన్ని ఏర్పరచుకున్నాం. అది తెలియకుండా అవగాహన లేకుండా ఇందిరమ్మ పేరుంటే ఇళ్లకు డబ్బులు ఇవ్వమంటా ఉన్నారు కొంతమంది, సొంత జేబుల్లోకే ఇచ్చినట్టుగా. అన్ని దగ్గర పెట్టుకొని మాట్లాడండి. ఇప్పటికే తెలంగాణ బీజేపీ తెలంగాణ ప్రజలకు మోసం చేసింది. తెలంగాణ ప్రజలకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో 10 సంవత్సరాల అధికారం ఉన్న కేంద్రంలో మీరు విభజన హామీలు అమలు చేయకపోగా తెలంగాణ ఏర్పాటును ప్రధానమంత్రి స్వయంగా పార్లమెంట్లో విమర్శ చేసి అవమానపరిస్తే మాట్లాడని మీరు బడ్జెట్లో నిధులు కేటాయించకపోతే గత 10 సంవత్సరాలేమో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం మమ్మల్ని అడుగుతలేదు, సత్సంబంధాలు లేవు, ప్రభుత్వంలో కేంద్రము రాష్ట్రము ఉమ్మడి జాబితాల చట్టము రాష్ట్రాలు పరస్పరం గౌరవించుకోవాలి కేంద్రము రాష్ట్రం అన్నారు. కానీ ఇవాళ తెలంగాణ ప్రభుత్వం ప్రజల పాలన ప్రభుత్వం, ప్రధానమంత్రి గారితో సహా అనేక మంత్రుల్ని ఈ రాష్ట్ర ప్రయోజనాల కొరకు కలుస్తూనే ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం చేస్తున్న వాళ్ళందరినీ కూడా తెలంగాణ ప్రయోజనాల కొరకు సహకరించమని గొంతెత్తి అడిగితే కూడా బడ్జెట్లో నిధులు కేటాయించలేదు. బడ్జెట్ తర్వాత జరిగినటువంటి వరద బాధితులకు సంబంధించిన నిధులు కేటాయించలేదు. ఇవాళ మళ్ళీ రాష్ట్రానికి సంబంధించి ఇందిరమ్మ పేరు మీద జరిగే ఇళ్ల ప్రక్రియకు అవహేళనగా మాట్లాడుతున్నారు. ఎవరి ఇందిరమ్మ? ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించి ఈ దేశ ఐక్యత కోసం ముక్కలు ముక్కలైన శరీరాన్ని చేసుకొని ఆనాడు మీ నాయకుడు అటల్ బిహారీ వాజ్పేయి తోటి దుర్గా మాతగా పోల్చబడ్డటువంటి ఇందిరమ్మ గురించి మాట్లాడుతున్నారే. నేను భారతీయ జనతా పార్టీని అడుగుతా ఉన్నా, ఇలా అటువంటి నాయకుల మీద మీ పార్టీ ఏం క్రమశిక్షణ చర్య తీసుకుంటుందని అడుగుతా